అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నేను మీ ముహమ్మద్ ఖాలిద్. ఈరోజు నా అంశం ఆలోచించావా. మీరు విన్నది నిజమే, ఆలోచించావా. ఏదైతే మనం ఆలోచించాల్సిన విషయం అంటే మన ఒక మానవుణ్ణి సృష్టించింది, మానవుని ఉనికిలోకి తీసుకొచ్చింది ఎవరు? నీ యొక్క శ్వాస కానీ, 1000 సార్లు నీ హృదయం కొట్టుకునుడు కానీ, 7000 లీటర్లు నీ యొక్క రక్తపు పంపింగ్ చేస్తుంది నీ యొక్క హృదయానికి. సోదరులారా, ఇవి ఏనాడైనా గ్రహించారా? మానవ సృష్టి ఎంత అద్భుతంగా తయారు చేశాడు. ఇంత అద్భుతాన్ని తయారు చేసిందని అల్లాకు కృతజ్ఞతలు కానీ, అల్లాను ఆరాధించడం కానీ మనము చేయట్లేదు సోదరులారా. ఎప్పుడు కూడాను నమాజులని కానీ, రోజాలని కానీ, ఏదైతే కలిమా అని కానీ విశ్వసించి విశ్వాసులుగా మనం ఎన్నడూ మారుతాం సోదరులారా. నువ్వు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా ప్రతి దానికి నీకు డబ్బు ఇవ్వక తప్పదు. నువ్వు ఆపరేషన్ చేసుకున్న హార్ట్ ప్రాబ్లంకైనా, మెదడుకైనా కానీ, కిడ్నీకైనా కానీ, అపెండిక్స్ ఆపరేషన్ అయినా, కడుపు ఆపరేషన్ అయినా కానీ, గర్భిణి కానీ, ఎక్కడ ఏ ఆపరేషన్లకైనా నీకు ఖచ్చితంగా బిల్లులు, లక్షలు, వేలు బిల్లులు నువ్వు కట్టావు హాస్పిటల్లో. కానీ ఏనాడైనా అల్లాకు నువ్వు కృతజ్ఞతలు తెలిపావా? ఎప్పుడు కూడా నువ్వు ప్రతి దానికి బిల్లు చేసిన ఎన్ని మానవుడు పుట్టిన కంచెలు చనిపోయే వరకు నీ హృదయం కొట్టుకునుడు కానీ, నీ యొక్క ఆలోచన విధానం కానీ, నీకు కిడ్నీల ఫిల్టరింగ్ కానీ, ప్రతి ఒక్కటి అల్లా నిన్ను నడిపిస్తున్నాడు. అల్లా నీకు ఆహారాన్ని ఇస్తున్నాడు. అల్లా నీకు ఉపాధిని ఇస్తున్నాడు. ఏడైనా కృతజ్ఞతలు చెప్పావా సోదరులారా? నువ్వు ఇహాలోకమే జన్నతు అని, ఇహాలోకమే స్వర్గము అని విచ్చలివిడిగా తిరుగుతున్నావు. ఇస్లాంని మొత్తం తప్పిపట్టించేశావు. ఇస్లాం పరంగా ఏ విధంగా నమాజులు కానీ, రోజాలు కానీ, జకాతులు కానీ, హజ్ కానీ, ఉమ్రాలు కానీ ఏది చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవితాన్ని గడుపుతున్నావు సోదరులారా. ఒక రోజు నీ మరణం ఉంటుంది. అల్లా ఒక పక్కడు చాలా భయంకరంగా ఉంటుంది సోదరులారా. అప్పుడు నువ్వు చనిపోక తప్పదు. ఖచ్చితంగా నీ ప్రాణాలు, నిన్ను పుట్టించేవాడు అల్లాయే, నీ మరణాన్ని ఇచ్చేవాడు కూడా అల్లాయే. ఆలోచించావా? నువ్వు ఆలోచించావా? ప్రతి వ్యక్తి ప్రతిదీ ఆలోచించడానికి, ప్రతిదీ కొత్తది తెలుసుకుంటాడు, కొత్తది చేస్తాడు, కొత్త ఫోన్లు కొనుక్కుంటాడు, కొత్త టెక్నాలజీ వాడతాడు, సోషల్ మీడియా కానీ, బుక్స్ కానీ, ఏది కానీ ప్రతిదీ కొత్తది కావాలి. బట్టలు కానీ, బండ్లు కానీ, కార్లు కానీ, ఏది కానీ కొత్తది కావాలనుకుంటావు సోదరులారా. కానీ నిన్ను పుట్టించిన వాడిని నువ్వు ఆరాధించావా? నువ్వు తెలుసుకో. ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం, నిన్ను పుట్టించిన సృష్టికర్త నీకెవరో తెలుసా? ఆయన్ని ఆరాధిస్తున్నావా? ప్రతి వ్యక్తి దీనికి సమాధానం అల్లా దగ్గర ఇయ్యక తప్పది సోదరులారా. ఇకనైనా మారండి సోదరులారా. ఎందుకంటే అనేక మంది, ప్రతి వ్యక్తి, బోధకులు ఏది కానీ చెప్పేది ఇస్లాము బోధించడం ఖచ్చితంగా అందరి మీద ఉంది. నువ్వు పాటించుకుంటూ ఇతరులకు చెప్పు, నీ కుటుంబానికి చెప్పు, నీ భార్య పిల్లలకు చెప్పు, నీ తల్లిదండ్రులకు చెప్పు. వాళ్ళు దారి తప్పిపోయి ఉంటే ప్రతి వ్యక్తికి చెప్పే బాధ్యత అందరికీ ఉంది సోదరులారా. కానీ ఈనాడు విచ్చలవిడితనంగా చనిపోయినలో చూసుకుందాంలే, ఇప్పుడు స్వర్గ నరకాల గురించి ఎందుకు, ఇప్పుడున్న ఎంజాయ్లు మనం చేసుకుంటూ పోదాం. పెళ్ళిళ్ళు కానీ, పేరంటాలు కానీ, ప్రతి దానికి ఒక క్వాలిటీ నువ్వు మెయింటైన్ చేయాలనుకుంటున్నావు. కానీ ఇస్లాం దగ్గరికి వచ్చేసరికి నీ దగ్గర టైం లేదు, నీ దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర ఏది లేదు, నీకు చాతగాని తనాలు చేస్తావు. ఏది కానీ నువ్వు చాలా ఈజీగా ఇస్లాంని తీసేస్తున్నావు సోదరులారా. రేపటి దినాన నువ్వు చనిపోయేది ఉన్నది. ఇవన్నిటి గురించి, ఇహాలం గురించి నువ్వు లెక్క చెప్పేది నీ సోదరులారా. దీని గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి సోదరులారా. పిల్లలకు మంచి తరబియత్ కానీ, ప్రతి ఒక్కటి మనం నేర్పాల్సిన బాధ్యత మనది ఉంది. ఈనాడు సమాజంలో నమాజులు కానీ, ఏది కానీ చదవట్లేదు. ఒక ఇజ్రాయెల్ వజీర్ ఆజం చెప్పాడు, ఎప్పుడైతే మనం ముస్లింల మీద భయపడే పరిస్థితి వచ్చింది అంటే అది ఏ రోజైతే జుమా నమాజుకు ఎంతమంది అయితే వస్తారో అంతమంది ఫజర్ నమాజ్లో ఒకవేళ వచ్చేది ఉంటే అప్పుడు మన ముస్లింలమే భయపడాలి అని ఇజ్రాయెల్ వజీర్ ఆజం చెప్తున్నాడు. నువ్వు కాదు, నేను కాదు చెప్పేది, ఇజ్రాయెల్ వజీర్ ఆజం చెప్తున్నాడు. అంటే ఇస్లాం అనేది ఎంత పవర్ఫుల్, ఇస్లాం అంటే ఏంటి, ఇస్లాంలో ఎటువంటి ఉంది, ఖురాన్ అంటే ఏంది అనేది ఒక ఇజ్రాయెల్ వజీర్ ఆజం చెప్తున్నాడు సోదరులారా. దీని గురించి గ్రహించాలి. అంటే జుమా నమాజ్ లాగా ఫజర్ నమాజ్ చదివితే ముస్లింలు ఎంతో సుఖంగా ఉంటారు. అప్పుడు ఏదైతే ప్రాపంచికంగా మనకు నడిపించే ఏదైతే బాదషాలు ఉన్నారో, ఎవరైతే హుకుమత్ నడిపిస్తున్నారో వాళ్ళు మన కంట్రోల్లో వస్తారు. వారికి మనకు హుకుమతులు దొరుకుతాయి సోదరులారా. ఎన్నటికైతే మనం నమాజులు వదిలేస్తామో, నమాజులు వదిలేసేది ఉంటే తీవ్ర నష్టాలలో పడిపోతాం సోదరులారా. చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను, ఈ యొక్క అంశాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఇతరులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలపండి. మీకు తెలిసింది ఏదైనా కానీ ఇతరులకు చెప్పండి, మంచి చెప్పండి. చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను, ఈ యొక్క ప్రతి ఒక్కరికి అల్లా దగ్గర ప్రతీదీ మనం సమాధానం చెప్పేది ఉంది సోదరులారా. మనం ఏదైతే పరలోకానికి సంబంధించి మనం నేకీలు, మన పుణ్యాలు, మన నమాజులు, మన ఉమరాలు, ఏదైతే రోజాలు ఉన్నాయో వాటన్నిటి మీద అమలు చేసే భాగ్యం
అల్లా మీకు నాకు ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.